ప్రస్తుతం ఏపీలో ఆసక్తికర చర్చ తెరమీదికి వచ్చింది. మరో 7 రోజుల్లో రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంది. జూలై 1వ తేదీ లేకపోతే మరుసటి రోజైనా ఈ పింఛన్ల కోసం వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, వితంతువులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి కూడా ఇంటింటికి పంపిణీ చేసే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టలేదు. వాస్తవానికి తాము అధికారంలోకి వస్తే జూలై 1న ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసే బాధ్యతను తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పుకొచ్చారు. అది కూడా వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తామన్నారు. ఇక పింఛన్ల పెంపు అంశంపై మాత్రం అంతర్మథనం చెందుతున్నా సొమ్ములు సమకూర్చాలని సంబంధిత అధికారులు ఆదేశాలు పంపించినా ఇంటింటికి పంపిణీ చేసే విషయంలో మాత్రం ఇంకా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. అసలు ఈ విషయంపై ఇంకా దృష్టి కూడా పెట్టలేదు. గత మేలో జరిగిన ఎన్నికలకు ముందు వాలంటీర్ వ్యవస్థను అధికారిక విధుల నుంచి ఎన్నికల సంఘం దూరం పెట్టింది. దీంతో వాలంటీర్లు ఇంటికి పరిమితమయ్యారు. ఇక కొందరు రాజీనామాలు చేశారు. కానీ ఇప్పటి వరకు సర్కారు వీరిని గాడిలో పెట్టలేదు. ఫలితం వచ్చి సర్కారు ఏర్పడి 10 రోజులకు పైగానే అయినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించేది లేనిది చెప్పలేదు. ఇదే సమయంలో 1వ తారీఖు ఇంటింటికి పంపిణీ చేసే పింఛన్లనైనా ప్రకటన చేయలేదు. మరో 7 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఉన్న వారినే కొనసాగించాలన్నా వారి నుంచి దరఖాస్తులు తీసుకుని స్క్రూటినీని చేసుకుని నియామకాలు చేపట్టేందుకు ఎంత లేదన్నా వారం రోజులు పడుతుంది. ఇదే సమయంలో కొత్త వారిని నియమించుకునేందుకు ప్రయత్నించినా అది కూడా వారం పడుతుంది. కానీ ఇంతలోనే 1వ తారీఖు వచ్చేస్తుంది. మరి ఈసారికి కూడా బ్యాంకుల్లోనే వేస్తారా లేక ఏం చేస్తారు అనేది చంద్రబాబు ప్రకటించాల్సి ఉంది. ఎలానూ 2 మాసాలుగా బ్యాంకులకు వెళ్లి తెచ్చుకున్నారు కాబట్టి పింఛనర్లు అలవాటు పడి ఉంటారు. దీంతో ఈసారి ఇబ్బందులు రాకపోవచ్చు. వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పడే వరకు జూలై నెల వరకు ఇలానే చేస్తారని భావించాల్సి ఉంటుంది.